శ్రీమాత్రే నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి వేళ అద్వితీయమైన ఒక రహస్యం గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. పౌర్ణమి, అమావాస్య అనేవి ప్రతి నెలలో వస్తూ ఉంటాయి. వీటిలో అమావాస్య గురించి పెద్దలు కొంత నెగెటివ్ కోణంలో చెబితే, పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కారణం లేకపోలేదు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం. ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి, దేవీ ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజున అమ్మవారి ప్రభావము సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ రోజున అమ్మవారిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతారు. దేవిని పూజించేవారు సాధారణంగా లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారి మంత్రజపము, శ్లోక స్తుతి వంటివి చేస్తారు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే. శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యము కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది. లలితా సహస్రనామ పారాయణ మహిమ గూర్చి అందరికీ తెలిసినదే. అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయడం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు. పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవిచూడవచ్చు. దీనినే వెన్నెల పారాయణ అని కూడా అంటారు. సాయంత్రము సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి, లేకపోతే శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని దేవుని ముందు దీపం పెట్టాలి. తర్వాత అప్పటికే చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లిగా పైకి వస్తూ ఉంటాడు. అప్పుడు లలితా సహస్రనామాలు ఉన్న పుస్తకము లేదా ఎవరి సౌకర్యార్థం వారు మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే తీసుకుని ఒక గ్లాసులో లేక గిన్నెలో కొన్ని పాలు, అందులో కాసింత పటిక బెల్లం వేసి ఆరుబయట వెన్నెలలో పడుతున్న చోట కూర్చుని అదే వెన్నెలలో పాలగిన్నె లేదా గ్లాసు ఉంచి లలితా సహస్రనామాలు చదవాలి. ఇలా 1, 3, 9 సార్లు వీలును బట్టి ఓపికను బట్టి చదవవచ్చు. చదువుతున్నంతసేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి. ఏకాగ్రతగా చదవాలి. పాల గిన్నె లేదా పాల గ్లాసు వెన్నెలలో ఉంచాలి. ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి. అలా పడితే పాలలో చంద్రుని ప్రతిబింబం నిలిచినట్లే. వెన్నెల పారాయణలో ప్రతిసారి లలితా సహస్రనామాలు పూర్తవగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు తప్ప దీనిని గుర్తించలేరు. కానీ శ్రీచక్రము తాలూకు వైబ్రేషన్స్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది. ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలరు కూడా. ఇక వెన్నెల పారాయణం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని, మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని, ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని, జీవితంలో చోటు చేసుకున్న కష్టాలు పరిష్కారం లభిస్తుందని చెబుతారు. వెన్నెలలో లలితా సహస్రనామ పారాయణం ప్రతిసారి చేసేవారికి దాని తాలూకు ఫలితము ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కూడా చెబుతారు. కాబట్టి వెన్నెలలో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని జీవితాల సమస్యల సుడిగుండం నుండి గట్టెక్కడానికి ఈ వెన్నెల పారాయణ మంచి మార్గంగా చెప్పవచ్చు. ఇక మన అమ్మవారు కనకదుర్గ గాథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గ మాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రానికి అగస్త్యుల వారు తమ తపఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని, ఆదిశంకరాచార్యులు వచ్చి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తులు కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు.
దుర్గామాత క్షేత్ర మహత్యాన్ని తెలిపే పురాణ గాథలు పరిశీలిద్దాము. ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను కాపాడుతోంది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండటానికి ఒక కథ ఉంది. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అని అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణానదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యము ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరుకున్నాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరము కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతంపై ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమాంగాన్ని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోనూ ధరించే 8 ఆయుధాలు. ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉన్నాడు. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు. మహిషాసుర సంహారము. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభకరంబులనే వారు సంతానం కోసము ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోనూ, రంభుడు చెట్టుపైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మల పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలను జయించేవాడు, వేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాసురకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యులని బాధిస్తూ ఉండడంతో మహర్షి కోపంతో స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధుపుంగవులని, దేవతలని, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనలపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని మట్టుబెట్టింది. 3వ జన్మలో ఈ మహిషాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు ఆచరించాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు. అప్పుడు అమ్మవారు, మహిష, నువ్వు రుద్రాంశ సంభుడవు. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట
పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తరువాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలని మునులని పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాత రూపంలో ధరించి సపరివారుడైన మహిషాసురుని సంహరించింది. శుంభ నిశుంభుల కథ. మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శుంభ నిశుంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి ఉంది. పూర్వము శంభు నిశుంభులనే రాక్షసులు ఇంద్రాద్రి దేవతలను పదవీభ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు. అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్య తేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. శంభ నిశుంభుల సేవకులైన చండాముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు. తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు. శంభుని నిశుంభులు తనతో యుద్ధం చేసి తనను జయించవన వానిని గాని, తనతో సమానమైన బలపరాక్రమశాలిని గాని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది. ఆ మాటలు విన్న శంభు నిశుంభులు కోపంతో ఆ కన్యను పట్టి తెమ్మని ఆ సేనాధిపతికి ధూమ్రలోచనుడికి పంపారు. తనపై దండెత్తిన ధూమ్రలోచనుడిని, అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రుధిరమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది. ఈ వార్త విన్న శంభ నిశుంభులు చతురంగ బలానికి సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపజేసి భ్రూమధ్య నుంచి ఖడ్గం, పాశం మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శుంభ నిశుంభులను నిమిషకాలంలో హతమార్చింది. దుర్గాసుర సంహారము. ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడి ఉంది. పూర్వము దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వరగర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు. దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసము వరుణుని చేత శంఖము, అగ్ని చేత బల్లెము, వాయువు చేత బాణాలు, అంబుల పొది, ఇంద్రుని చేత వజ్రాయుధము, బ్రహ్మచేత అక్షరమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనం పొందింది. స్కందపురాణంలో సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి ఉన్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిచ్చక్తి రూపమైన కుండలిని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి. విన్నారు కదా ఫ్రెండ్స్, దుర్గామాత కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్ర విశేషాలు. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.